జీవన వికాసానికి శ్రీ రామకృష్ణ ప్రభ యూట్యూబ్ ఛానల్ను చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆబాల గోపాలాన్ని అలరించే శ్రీ రామకృష్ణ ప్రభ మాసపత్రికను చదవండి, చదివించండి. స్థాపకాయ చ ధర్మస్య సర్వధర్మస్వరూపిణే అవతార వరిష్ఠాయ రామకృష్ణాయ తే నమః. ఓం నమో భగవతే శ్రీరామకృష్ణాయ పరమహంసాయ. శ్రీరామకృష్ణ పరమహంస గారి యొక్క దివ్యమైనటువంటి గాథని బోధని మేళనం చేసుకుంటూ సాధనకి అవసరమైన అంశాలు మనం తెలుసుకుంటూ ఉన్నాం. భక్తితో ఆ భగవద్ అనుభూతి కోసం చేసే శుద్ధమైన తాంత్రిక సాధనలు, వీటిపై సాధకులు ఎప్పుడు దృష్టి పెట్టాలి. అందుకని ఈ మంత్రం చేశాను కనుక నాకు ఇంక తిరుగులేదు, నేను చాలా గొప్పవాణ్ణి అని అహంకారాలు కూడదు. సాధకులు అహంకారం పెరగకుండా ఎప్పటికప్పుడు జాగ్రత్త పడుతూ ఉండాలి. కొంతమంది 10 మాలలు తిప్పిన వెంటనే గర్వంగా చుట్టూ లోకం చూస్తారు, ఎంత గొప్పవాడిని అయిపోయానని. అవి కూడదండి. ఇప్పుడు పరమహంస గారి ద్వారా మనం తెలుసుకోవాల్సింది. మొత్తానికి ఆయన చెప్పింది ఏంటంటే, ఇలాంటివి అనుష్ఠించడానికి సిద్ధపడి అనేక మంది సాధకులు మార్గభ్రష్టులు అవుతుంటారని, ఆయన అవినీతి పంకిలల్లో కూడా పడిపోతుంటారు. కానీ నేను కేవలం అమ్మ దయ వల్ల వాటి వేటికి అంటకుండా ఉత్తీర్ణుడనయ్యాను అని చెప్పారు ఆయన తర్వాత తన భక్తులకి. అంతేకాదు, స్త్రీ పట్ల శక్తి సాధకులకు ఉండవలసిన భావం ఏమిటంటే, తంత్రాల్లో ప్రేయసీ భావం, మాతృభావం, సఖీభావం ఉంటాయి. ఈ ప్రేయసీ భావానికి వీరభావం అని పేరు. అంటే పశుభావ, వీరభావ, దివ్య భావాలు 3 భావాలు ఉంటాయి. ఇందులో పశుభావం వినయంతో అత్యంత దైన్యంతో ఉపాసన చేసేది, ఇది కొంత పర్వాలేదు. దివ్యభావం కూడా గొప్పదే. కానీ వీరభావంలో ప్రేయసీ భావం మొదలైనవి ఉంటాయి. ఇవి కూడదు అని చెప్పేవారు ఆయన. ఎప్పుడైనా పరాశక్తిని భగవంతుని ఉపాసించేటప్పుడు ఉండవలసింది ఏంటంటే పుత్రభావం. ఆ శక్తి పట్ల జగన్మాత అనే భావం, తను పుత్రభావం. ఇది కానీ తెచ్చుకుని గారు ఉపాసన చేసినట్లయితే అటువంటి పుత్రభావంతో జగన్మాత పట్ల భక్తి కలిగి కానీ ఉపాసనలు చేస్తే ఉత్తమ సోపానాలు అవుతాయి, అవి తరింపజేస్తాయని చెప్పారు. అది ఆయన అనుష్ఠించి చూపించారు. కేవలం పుత్రభావంతో ఆయన సాధన చేయడం వల్లనే కాళీ అనుగ్రహ పాత్రుడు గనకనే ఈ మంత్రములన్నీ సిద్ధింపజేసుకున్నాడు. అది గమనించుకోవాల్సింది. అంతేకాదు, ఆయన స్థితి ఎలా వెళ్ళిపోయిందంటే, ఈ సాధనలు చేసిన తర్వాత అంతకు ముందే శుద్ధుడు ఆయన. అనేక కఠిన సాధనలతో మానవ సహజంగా ఉత్పన్నమయ్యేటువంటి కామాది వికారాలను కూడా జయించాడు. ఇది తెలుసుకోవాలి. జితేంద్రియుల కథలు వినేటప్పుడు మనం కామాది వికారాలను జయించలేము అని తెలిసాక ఏం చేయాలంటే, జయించిన వాళ్ళని తెలుసుకుని నిగ్రహించుకునే పని చేయాలి ఇక్కడ. అది అందుకే జితేంద్రియులు వాళ్ళు జయించారు, మనం నిగ్రహించుకుందాం. ముందు నిగ్రహించుకోవడం సాధన చేసుకోగలగాలి ఇక్కడ. అది చాలా ముఖ్యమైన అంశం. ఆయన ప్రతి స్త్రీ పట్ల మాతృభావన అనేది సహజంగా ఉంది గనక అదొక అసిధారా వ్రతం అన్నాడు. అంటే కామాది వికారాన్ని జయించి తద్భావాన్ని నిలుపుకోవడం అనేది సామాన్యం కాదు, అది అసిధారా వ్రతం అని చెప్పారు. అసిధార వ్రతాన్ని పాటించారు. అందుకే నాకు ప్రతి స్త్రీ పట్ల మాతృభావం తప్ప మరొక భావం కలగదు అన్నాడు. నేను ఈ సాధనలు చేసిన తర్వాత నాకు ఏం జరిగిందంటే, ఇది అపవిత్రం, ఇది పవిత్రం అనే భావం పోయింది నాకు. ఇదే ఘోరాఘోరములు రెండూ అఘోరమునుకొని అఘోర అంటే అర్థం ఇది తెలియాలి. కానీ అఘోరాలు అంటే భీకరము అనేటువంటిది లోక ప్రపత్తిలో ఉంది. ఆ పద్ధతి కాదు. తాత్విక దృష్టితో, సాత్విక దృష్టితో పరిశీలించాలి వీటిని. తులసీదళం, మునగాకు కూడా ఒకే పవిత్రీతిగా కనబడ్డాయి అని చెప్పారు. అంతేకాదు, ఈ తంత్రాల్లో మాతృకా న్యాసం ఇత్యాదులు చేస్తారు. లలిత చదివిన వాళ్ళకి తెలుసు మాతృకా వర్ణ రూపిణి అని. మాతృకా వర్ణములు అంటే అకార దిక్షకారాంత అక్షరములు. ఈ వర్ణములను అమ్మ రూపములు అని చెప్తోంది లలిత. మనము చదువుతూ ఉంటాం, కానీ అక్షరాలు అమ్మ రూపాలనే భావం ఎంతమందికి కలుగుతుందండి? ఇప్పుడు భావ సమాధి ఎందుకు కలగొద్దు తెలిసిపోతుంది ఇక్కడ. అంటే అక్షరాలు అమ్మవారి రూపాలను నామం అంటున్నాం, కానీ అక్షరాలు అమ్మవారి రూపాలను భావం మనకు కలగట్లేదు. ఈ మహానుభావుడు కలిగిందిట. అక్షరములన్నీ అమ్మ రూపాలని. అది ఎవడైనా తిడుతూ ఉంటే ఆయనకు తిట్టు అనే భావం తెలిసేది కాదు. వాళ్ళు తిడుతున్నప్పుడు అక్షరాలు కనబడేవి, అక్షరాలు తేజస్సు కనబడేది ఇక్కడ. అలాగే ఎవరైనా పొగుడుతూ మంచి మాట్లాడినా అందులో అక్షర తేజస్సు కనబడేదిట. ప్రతి అక్షరం అమ్మ రూపంగా ఆయనకు కనబడేటప్పటికల్లా ఇది స్తుతి, ఇది నింద అనే 2 భావాలు కూడా ఆయనకు కలగలేదు. అక్షర రూపిణిని నమ్మే ప్రతి మాటలో సాక్షాత్కరించేది, ప్రతి పలుకులో అక్షర రూపిణిని అనుభవించడం అంటే సామాన్యమైన విషయమా? అదే ఆయన స్థితి. ఇది తెలిస్తే తుల్య నిందా స్తుతిర్మౌని సంతుష్టో ఏనకైన చిత్త అర్థమవుతుంది. ద్వంద్వాతీత విమత్సరహ అని గీతాచార్యుడు వాక్యం అర్థమవుతుంది. కనుక బ్రహ్మ విద్యలో చెప్పినటువంటి ద్వంద్వాతీత స్థితి ఆ శక్తి భావనతో చేసినప్పుడు ఎలా కలుగుతున్నది? అదేవిధంగా ఈ సాధనలు చేస్తున్న కాలంలోనే ఆయనలో కుండలిని ఉత్థానము, దాని విజృంభణం కూడా ఆయనకి తెలిసేది. మూలాధారం నుంచి సహస్రారం వరకు ఆ షట్కేంద్రాల్లోని ముకులించినట్లున్న కమలాలు ఒక్కసారి పైకి లేచి విచ్చుకోవడం ఆయన దర్శనం చేసే విధంలో. ఈ విధంగా షట్చక్రములు వికసించడం, కుండలిని గమనం
సాధన దశలో ఎలా ప్రారంభమై ఎలా వెళుతుందో ఆయన గమనించాడు. పిపీలక గమనం, మండూక గమనం, సర్పగమనం, విహంగ గమనం, మర్కట గమనం అని 5 విధాలుగా ఉంటుంది కుండలిని గమనం. దానిని ఆ గమనం చేసేటప్పుడు ఒక్కొక్క చక్రం దగ్గర నిలిచినప్పుడు, ఆ చక్రాన్ని దాటినప్పుడు కలిగే స్వానుభవాలు ఈయన ఎన్నో పొందాడు ఆయన. అంతేకాదు ఒక మాట చెప్తారు, కుండలిని ప్రబోధం జరగకుండా బ్రహ్మజ్ఞానం ఎవ్వరికి లభించదు. వాడు బ్రహ్మజ్ఞానం కబుర్లు చెప్పాడు, ఒట్టి కబుర్లే అని చెప్పాడు. దీన్ని బట్టి బ్రహ్మ విద్యా స్వరూపమైన శ్రీ విద్యలో కుండలిని విద్యకున్నటువంటి స్థానం మనకు తెలుస్తుంది ఇక్కడ. అయితే శుద్ధమైన భక్తి ఉన్న వాడికి కూడా కుండలిని జాగరణ జరుగుతుంది. ఈ మాట తెలుసుకుంటే చాలు. దీన్ని బట్టి అయ్యో కుండలిని నాకు తెలియదే అనుకోవద్దు. అది ఇప్పుడు కుండలిని సబ్జెక్ట్ కాదు గనక దాన్ని వివరించట్లేదు. కానీ శుద్ధ భక్తి కలిగిన వాడు ప్రేమతో కూడా దాన్ని సాధించవచ్చు. మొత్తానికి ఈయన కుండలిని జాగరణ అనుభవాన్ని పొందినటువంటి వాడు. అంతేకాదు ఆ స్థితిలో పరాశక్తి ఆ ధ్యాన భూమికలో ఆయనకు దర్శనమిచ్చింది. ఎలాగో అంటే ఒక కాంతిమంతమైన అంటే మహా తేజస్సుతో కూడినటువంటి బ్రహ్మాండమైన త్రికోణ రూపం దర్శనమిచ్చిందండి. త్రికోణ రూపిణీ శక్తి బిందు రూప శివస్మృత అని చెప్పినట్టు త్రికోణం కనిపించింది. ఇచ్ఛా జ్ఞాన క్రియాత్మక త్రికోణ శక్తి, అదే అమ్మవారి అసలు స్వరూపం. అంతేకాదు ఒక గంభీరమైనటువంటి ప్రణవనాదం వంటి అనాహతనాదం తనలో ఎల్లవేళలా వినిపించేది అని చెప్తున్నారు. అంటే ఆ స్థితిలో ఆయన పొందిన యోగ సిద్ధులు ఇవన్నీ కూడా. అంతేకాదు నాద బిందు కళ అనుభవం ఏదో ఆయనకు తెలిసింది. పశుపక్షుల భాష కూడా ఆయనకు అర్థమయ్యేదిట. అంటే యోగంలో ఒకానొక స్థితికి వెళ్ళినప్పుడు పశుపక్షుల ఇంగితం కూడా తెలుసుకుని వాటి ధ్వనులకు అర్థం కూడా తెలుసుకునే స్థితి ఏర్పడుతుంది. దీన్ని బట్టి తెలియాలి. అదేవిధంగా సర్వశక్తి సంపన్నమైన అనిమాది యోగ సిద్ధులు కూడా ఆయనకి లభించాయి. కానీ ఎప్పుడు సిద్ధులను ప్రదర్శించలేదు తెలుసుకోవాలి. కడతలామలకంగా అష్టసిద్ధులు ఉన్నప్పటికీ వాడు తృణప్రాయంగా తీసుకున్నాడు. దీన్ని బట్టి జ్ఞానదృష్టి భగవత్పాద దృష్టి కలిగిన వాడికి సిద్ధులు తృణప్రాయాలే. ఇది జుగుప్సాకరంగానే భావిస్తారు, వాటిని స్వీకరించరండి. అందుకే ఈ సిద్ధుల కోసమే చాలా మంది వ్యామోహపడి సాధనలు చేస్తారు. అలాంటి సిద్ధులు తమంత తాము వరిస్తే వాటిని పూచుకు పుల్లా పక్కకు తీశారు మహానుభావుడు, అటువంటి సిద్ధపురుషుడు. ఆ సమయంలో ఆయనకి జరిగిన కొన్ని అనుభవాలు తెలుసుకోవాలి. ఒకప్పుడు రాత్రి వేళ అక్కడున్న గంగ నుంచి దక్షిణేశ్వర వైపు ఒక శక్తి వస్తుందట. ఒక తల్లి, ఒక అద్భుతమైన తేజోమయమైన రూపం. ఆవిడ గర్భవతిగా ఉన్నది. వచ్చి ఆ ప్రాంగణంలో కూర్చున్నది. లోకాతీతమైన సౌందర్యంతో ఉన్నటువంటి ఆ తల్లి గంగానది నుంచి వచ్చి ఆ ప్రాంగణంలో కూర్చుని హఠాత్తుగా శిశువుని ప్రసవించింది. ఆ ప్రసవించిన శిశువుని లాలించుతూ చక్కగా పాలిచ్చింది. కొంతసేపటికి ఒక్కసారి భయంకర రూపం స్వీకరించి ఆ బిడ్డను తానే తిరిగి గంగలోకి వెళ్ళిపోయిందిట. ఈ దృశ్యం ఆయనకు కనబడింది. కండి నమస్కారం చేసుకున్నాడు. అంటే సృష్టి స్థితి లయ 3 చేస్తున్నటువంటి శక్తి ఏదో ఆయనకు ఆ విధంగా దర్శనమిచ్చింది. అంతేకాదు ఆయన మాట చెప్తారు, నేను ఆ శక్తి సాధనలు చేస్తున్న కాలంలో ఏ శక్తి మంత్రములు ఉన్నాయో ఆ మంత్రం ఒక మాల తిప్పేనో లేదో నాకు దివ్యమైన అనుభూతులకు వెళ్ళిపోయేవాడిని. ఆ సమయంలో ఆ దేవత తన పరిపూర్ణమైన రూపాన్ని నాకు ప్రత్యక్షం చేసింది. అలా నాకు ఆ కాళీమాత వివిధ తంత్రాల్లో ఉన్నటువంటి దశమిహావిద్యాది రూపములన్నీ నాకు చూపించింది అయ్యా. ఎన్నో రూపాలు చూశాను. ప్రతి రూపం కూడా అసాధారణ సౌందర్య సందీపితం. ఇది అన్నాడు ఇక్కడ, అసాధారణ సౌందర్య సందీపితం. అసాధారణమైన సౌందర్యంతో అమ్మ ప్రతిరూపం ఉంది. ఎందుకంటే సత్యం శివం సుందరం సచ్చిదానందమైన శక్తి ఏ రూపం ధరించిన సౌందర్యమే. కానీ ఇన్ని రూపాల్లో నాకు షోడశి అనబడేటువంటి 3వ విద్య ఏది ఉందో ఆ రాజరాజేశ్వరి అని నామం కలిగిన లలితామహాత్రిపుర సుందరి యొక్క జగన్మోహనమైన స్వరూపం గోచరించింది. అది ఉన్నంత దివ్యంగా మిగిలినవి లేవయ్యా అంటే మిగిలినవి సౌందర్యములే, కానీ వాటన్నిటి మించిపోయింది అంటూ ఆ రాజరాజేశ్వరి స్వరూపం యొక్క వైభవాన్ని ఆయన అనుభూతిలోకి తెచ్చుకుని భక్తులకు ఒక్కప్పుడు వర్ణించేవారు. అటువంటి దివ్యమైన స్థితి. అలాంటి మహానుభావుడు, ఈ సిద్ధి పొందినటువంటి వాడు ఒక ఎంత వినయ సంపన్నుడు అంటే జీవించున్నాళ్ళు నేర్చుకుంటూనే ఉంటాననే వాటి ఎప్పుడు కూడా. అంతేకాదు ఎవరైనా ఒక మహాత్ముడు, ఒక పండితుడు, ఒక శాస్త్రవేత్త అంటే ఆధ్యాత్మిక రంగానికి సంబంధించి ఒక యోగము ఒక సాధన ఉన్నటువంటి వాడు ఎవరైనా దరిదాపులకు వచ్చారని తెలుసుకుంటే తానే వెళ్ళేవాట వాడిని కలుసుకోవడానికండి. అహంకారం కాస్త సిద్ధి వచ్చింది అనుకునేవాడే తన దగ్గరకు వచ్చి అందరూ దండాలు పెట్టాలనుకుంటారే, అలాంటి దీని సత్యాన్వేషకుల్ని తత్వజ్ఞుని స్వయంగా వెళ్ళి కలుసుకునేవారు. అంతేకాదు వాళ్ళ దగ్గరికి వెళ్ళేటప్పుడు అత్యంత వినయంగా నమస్కరించుకుంటూ వెళ్ళేవారు. ఎవరొచ్చినా సరే తాను నమస్కరించేవారు. తన దగ్గరికి వచ్చిన వారికి కూడా నమస్కరిస్తూనే స్వాగతం పలికేవారు ఆయన చివరి వరకు కూడా. అది తెలుసుకోవాల్సింది.